Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో కలెక్టర్ సమావేశం. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. హాజరైన 60 కంపెనీలు. ఎంపికైన యువకులకు నియామక పత్రాలు అందజేత. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా. హామీలు అమలు చేయాలని డిమాండ్. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు. రైతులకు పలు సూచనలు చేసిన విదేశీ శాస్త్రవేత్తలు. ఇక వార్తల వివరాలు. ప్రతి ఉద్యోగి నిర్దిష్టమైన ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రిటైర్మెంట్ ప్రణాళిక రూపకల్పన, బీమా ఉపయోగాలు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, ఆర్థిక అంశాల్లో మహిళల పాత్ర వంటి పలు అంశాలను ఉద్యోగులకు వివరించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే మన ఆదాయంలో కొంతమేర పొదుపు చేయాలని కలెక్టర్ ఉద్యోగులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక ఉండడం వల్ల జీవనం మెరుగవుతుందన్నారు. ఆర్థికంగా పటిష్టంగా ఉండటం వల్ల మనకు మానసిక ఒత్తిడి తగ్గుతుందని, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆర్థిక కష్టాలనైనా ఎదుర్కోవచ్చునని వివరించారు. మన ఆదాయంలో కొంత భాగం భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలని, చిన్న మొత్తంతోనైనా ఆదా చేయడం ప్రారంభించాలని సూచించారు. అవసరం లేనప్పుడు మనం డబ్బును ఆదా చేస్తే అవసరం వచ్చినప్పుడు ఆదా చేసిన నగదు మనల్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఉద్యోగి కాంపౌండింగ్ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తు కోసం మనం ఆదా చేసే సొమ్ము మార్కెట్లో పెట్టుబడిగా పెడితే మంచి రిటర్న్స్ వస్తాయన్నారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, జిల్లా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఇంపార్టెంట్ అని అనుకోవడం జరిగింది. నేను చేసిన తప్పులు ఏంటి, మీరు చేయకుండా ఉండాల్సిన తప్పులు ఏంటి, అండ్ ఫ్యూచర్ లో మన ప్రోగ్రామ్ ఎలా పెట్టుకోవాలనేది కొన్ని బ్రీఫ్ అంశాలని టచ్ చేసిన తర్వాత అవి హ్యాండ్ ఓవర్ టు ది ఎక్స్పర్ట్స్ అండి. నెక్స్ట్ ఫస్ట్ ఇది ఎందుకని ఫైనాన్షియల్ ప్లానింగ్ మనకి ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఖర్చులు పెట్టుకుంటారంటే అసలు బేసిక్ లెవెల్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ ఎందుకు చేయాలి, ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎందుకు ఉండాలి. చాలా కారణాలు ఉంటాయి. కొన్ని మంది ఏమో లేదు మా ఫ్యామిలీ కోసం, కొన్ని మంది లేదు నా అమ్మ నాన్నని చూసుకోవడానికి, లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఇల్లు కొనాలని ఉండేది, నాకు ఒక కారు కొనాలని ఉండేది, ఏదో కారణాలు ఉంటాయి. కానీ మూల కారణాలు చూడటం మొదలు పెడితే నా దృష్టిలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. సమీకృత జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ ఆసుపత్రులలో కొనసాగుతున్న వైద్య సేవల గురించి వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల మండలాలైన పలిమెల, మహాముత్తారం, కాటారం మండలాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. మాతా శిశు మరణాలు, చిన్నపిల్లల్లో వచ్చే రక్తహీనత సమస్యలు, టీబీ, అంటువ్యాధుల నిర్మూలన కార్యక్రమాలు జరిగే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఆయుష్మాన్ ఆరోగ్యం, జాతీయ ప్రమాణాల ఆరోగ్య నివేదిక గురించి సమీక్షించారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ కొమరయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజు డేవిడ్, చిట్యాల సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతి, ప్రోగ్రాం అధికారులు, ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి, ఎందుకంటే కాళేశ్వరం అండ్ ఈ ఏరియాలో అంత హైయర్ పర్చేసింగ్ పవర్ కూడా లేదు. సో వాళ్ళు ఎందుకు పోతున్నారు, మనం ఎందుకు వాళ్ళని మన వైపు తీసుకురాలేకపోతున్నామని కూడా ఒకసారి చర్చ జరగాలి. మీది గవర్నమెంట్ అండ్ ప్లస్ ప్రైవేట్ డెలివరీ కలిపి ఫిగర్ ఇంకా తగ్గిపోయిందా? భూపాల్పల్లి మండలం గుర్రంపేట గ్రామ శివారులోని ఎస్సీ/ఎస్టీ కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు ఆ గ్రామాన్ని కలెక్టర్ భవేష్ మిశ్రా సందర్శించారు. ఓసీపీ బ్లాస్టింగ్లతో ఎంత మేరకు ప్రభావం వాటిల్లుతుందో అంచనా వేసి పూర్తి నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు పగిలిపోతున్నాయని, పశువులు చనిపోతున్నాయని, పెద్ద పెద్ద బొగ్గు పిల్లలు పడుతున్నాయని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు పగుళ్లు వచ్చేది నిజమా కాదా అని సింగరేణి అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు. అనంతరం గ్రామ ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు. ఓసీపీ బ్లాస్టింగ్లతో కలిగే నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ వారికి హామీనిచ్చారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగిలాల్, సింగరేణి జీఎం హుసేన్ ఉన్నారు. సిరిసిల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నేడు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ జాబ్ మేళాకు ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి కంపెనీ ప్రతినిధులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యువతకు అతిథులు దిశానిర్దేశం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణి లక్ష్మి ఫంక్షన్ హాల్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరు కాగా, అతిథులుగా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, అదనపు ఎస్పీ చంద్రయ్య హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60కి పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహణకు కృషి చేసిన జిల్లా ఎస్పీ, పోలీస్ యంత్రాంగాన్ని విప్ అభినందించారు. ఈ జాబ్ మేళాకు ముందుగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న సుమారు 8,000 మంది యువత తరలిరాగా 60కి పైగా వివిధ కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు యువతకు సంబంధించి విద్యార్హతలను బట్టి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలను అందించారు. అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని, కష్టపడి పనిచేసే వారి కోసం అవకాశాలు క్యూ కడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రచారి, మురళీకృష్ణ, సిఐలు రఘుపతి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఆర్ఐలు యాదగిరి, రమేష్, స్పెషల్ బ్రాంచ్ సిఐ అనిల్ కుమార్, సిబ్బంది, వివిధ కంపెనీల హెచ్ఆర్లు, నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సిబ్బంది, యువత పాల్గొన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఈ డిసెంబర్లో వేసుకోవచ్చు. దాని అనుమతి ఇప్పటికే 30,000 ఉద్యోగాలు ప్రారంభమైనవి భర్తీ చేయడం, అది ఏ నిర్ణయం ఏ అవసరం మాకు చేయడం. మెగా డిఎస్సీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ వచ్చిందంటే 10 సంవత్సరాల పాటు మనకి డిఎస్సీ ఎక్కువరాలి. ఇప్పుడు మెగా డిఎస్సీ కూడా మనం వేరే వేసుకోబోతున్నాం. బహుశా మొన్నటి రోజు కూడా మన దళిత రాజులు ఇసుకరాజులు కూడా మనం పరిస్థితులు కూడా రాసిన పరిస్థితులను రాబో రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఏ కార్యక్రమాలు డిసెంబర్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి కల్పనలో అవకాశం ఉంది. అవైపు కూడా ఓన్లీ మెసేజింగ్ కాకుండా కన్స్ట్రక్టివ్గా యువకులకి మంచి జాబ్ ఆపర్చునిటీస్, రూరల్ ఏరియాలో ఉన్న యువతకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలనే ఉద్దేశంతో పెట్టిన జాబ్ మేళా చాలా గొప్ప ఉద్దేశం. అండ్ ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు పోలీస్ శాఖకి, ముఖ్యంగా ఎస్పీ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అండ్ ఇది ఒక ఫౌండేషన్ గా ఉంటుంది. రేపు పొద్దున్న ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకా చేయడానికి
should always be an example, and I heartily congratulate the entire department and all the officials who have worked to make this a success. దీంట్లో పాల్గొంటున్న అవకాశం మనం ప్లస్ పెట్టాం. సో వాళ్ళకి కూడా మనం అలౌ చేసాం. కరీంనగర్ నుండి కూడా కొంతమంది కంపెనీస్ రిలయన్స్ వాళ్ళకు వచ్చారు. సో ఇప్పుడు మీరు అందరికీ అవగాహన, యూ ప్లీజ్ యూటిలైజ్ ఇట్, గివ్ ఇంటర్వ్యూ, గెట్ సెలెక్టెడ్. నెక్స్ట్ ఏరియాకి కొంతమంది జాబ్ హైదరాబాద్ వస్తుంది, కొంతమంది కరీంనగర్ వస్తుంది. సో దీనిలో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీకు ఎక్కడ జాబ్ వస్తే ప్లీజ్ గో. మన అందరూ ఏముండేది అంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇయర్ 2 ఇయర్ 3 కావచ్చు, మన టెంపరరీ ఇయర్ నుండి వచ్చాము. మనకి మైండ్ సెట్ ఎట్లా ఉండేది అంటే నేను నా టౌన్ వదలను, ఐ విల్ నాట్ లీవ్ మై టౌన్, నేను అదే టౌన్లో ఉంటాను, అదే బయట వస్తాను, ఏమైనా మనకి ఉంటే చిన్న మనకి ఉంటే అక్కడ ఉంటాను, బయట వస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు 18,000 వేతనం చెల్లించాలన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ 50 లక్షలు చెల్లిస్తూ సర్క్యులర్ జారీ చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు చెల్లించాలని, ఇస్తున్న పారితోషకాల్లో సగం పెన్షన్ చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పిఆర్సీ ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఆశా వర్కర్లు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అనేక తమ ఆరోగ్యాలను సైతం లెక్క వేయకుండా పనిచేస్తున్నా కూడా ప్రభుత్వం వీరి సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆరోగ్య కార్యకర్తల్లో పనిచేస్తున్న వీరికి కనీసము ఆరోగ్య బీమా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం 50 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తామని చెప్పి మరి హామీ ఇచ్చింది. అయినా కూడా ఇప్పటివరకు అది సర్క్యులర్ రిలీజ్ చేయలేదు. మరి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వీరికి ఆశా వర్కర్లకు సంబంధించి ఫిక్స్డ్ వేతనం అమలవుతున్నా కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రపంచ ఆరోగ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఆశా వర్కర్లంతా పని చేయించుకోడు, మళ్ళీ మేము బయటకు దూరాల పైకి ఎందుకు వచ్చిరానుడు. మరి మేము గత 19 సంవత్సరాల నుంచి లెటర్లు ఇస్తూనే ఉన్నాం. మాకు కడుపుకు చాలని జీతాలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2వ డేట్కి వచ్చింది, ఇప్పుడు 20 తారీఖు అయినా మాకు జీతాలు లేవు. మరి మేము ఏం తింటాం, ఎట్లా బతుకుతాం? 4 డెలివరీలు అయితే ఒక నెల, ఒక్క డెలివరీకి 600 ఇస్తారు. మరి మిగతా డెలివరీలు ఎవరు ఇవ్వాలి? మరి 4 నెలలు 3 నెలల దాకా మళ్ళీ డెలివరీ ఉండదు. ఏంటి టార్గెట్ 5 అంటే 7కెళ్ళి తీసుకొస్తాం మేము టార్గెట్. మేము పనులు చేయాలి, మేము జీతాలు అడగాలి. ఎందుకంటే ఇక మాకు కడుపు లేదు, మేము చేస్తేనే కదా అయ్యా మీకు అందరికి వచ్చేది. మన డిఎంహెచ్ఓ గారికి లెటర్ ఇవ్వాలి. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు సాధించవచ్చని పెద్దపల్లి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రైతులు ఆయిల్ పామ్ సాగు చేసే దిశగా వారిని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాతపల్లిలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పలువురు విదేశీ శాస్త్రవేత్తలు స్థానిక రైతులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లిలో తిరుమల ఆయిల్ కేమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ పంట సాగుపై రైతులకు విదేశీ శాస్త్రవేత్తలచే అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విదేశీ శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 24,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుతోందని, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 300 ఎకరాల ఆయిల్ ఫామ్ పంట సాగు చేశారని తెలిపారు. ప్రస్తుతం 500 ఎకరాల మొక్కలు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు. పెద్దరాతుపల్లి శివారులో తిరుమల ఆయిల్ కేమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. ఆయిల్ ఫామ్ పంట సాగు చేసే రైతులు రాబో రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుతారన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు స్థానిక రైతులు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి కేశు కళ్యాణ్కర్, ఉద్యానవన శాఖ అధికారిని జ్యోతి, శాస్త్రవేత్తలు డేవియర్ లకన్, నికోలన్ టర్నబుల్, సరూత్, శ్రీ విజయన్, జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రైతులు కూడా కొంతమంది వాళ్ళకున్న డౌట్లను, రకరకాల అనుమానాలు, కొత్త పంట కాబట్టి ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చే సబ్సిడీ గురించి కూడా అడగడం జరిగింది. ఆ సబ్సిడీ కూడా ఇన్ని రోజులు మనం ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఈ నెలలో రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దీని ద్వారా మనకు రైతులకు ఇంకా ఈ సంవత్సరం టార్గెట్ 5,000 ఉంది. 5,000 సరిపడే మొక్కలు కూడా మన జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో చిన్న కాలువల నర్సరీలో ఉన్నాయి. కాబట్టి రైతులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రైతులందరూ మనం ఎక్కువ మొత్తంలో మన మొక్కలు నాటుకొని పెట్టడం జరిగింది. దానికి సంపూర్ణ సహకారం డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు, జ్యోతి మేడం గారు, శ్రీకాంత్ సార్ గారు వారు అందజేశారు.
వారు ఇందాక కూడా ఫార్మర్స్కి ఫీల్డ్లో కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ సైంటిస్ట్ ద్వారా కావాల్సిన సలహాలు సూచనలు అన్నీ వారికి రైతులకు అవగాహన కల్పించారు. కాబట్టి ఇక్కడ తిరుమల ఆయిల్ కంపెనీ తరఫున ఇక్కడ పామ్ ఆయిల్ మిల్లు త్వరలో స్టార్ట్ అవుతుంది. దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా త్వరలో మన మంత్రివర్యుల అపాయింట్మెంట్ తీసుకొని మేము ఇక్కడ అతి త్వరలో మేము ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడానికి. We think we have seen a beautiful plot this morning. We think oil production has a big future in your district. So we are happy to deliver seed that allow to produce big quantity of oil in environment with water deficit. So we have seen the seedlings this morning of the young palms. They are beautiful. So. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నందు ప్రవేశాలకు సీట్ల కేటాయింపు లాటరీ పద్ధతిని పారదర్శకంగా పూర్తి చేశామని పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ తెలిపారు. సమీకృత కలెక్టరేట్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నందు ప్రవేశాలకు సీట్ల కేటాయింపు ప్రక్రియను దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి పెద్దపల్లి జిల్లాలో గల బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద పాఠశాలలో మొత్తం 143 సీట్లు ఎంపిక చేయగా 10% అదనంగా 14 సీట్లు రిజర్వులో ఉంచినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలైశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, గురుకుల ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ జేజే తెరిసా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే విజయరమణారావు చేతుల మీదుగా సామాగ్రిని పంపిణీ చేశారు. ఎలిగేడు మాజీ సర్పంచ్ గోపాలరావు మనవడు ఎన్ఆర్ఐ నయన్ తన మిత్రులతో కలిసి ఓ ఎన్జిఓను ఏర్పాటు చేశాడు. ఆ సంస్థ ద్వారా నిధులు సమీకరించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పేద విద్యార్థులకు తన వంతు సాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరు కాగా స్థానికులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కవిత, అమ్మ ఆదర్శ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రేఖ, మాజీ సర్పంచులు గోపాలరావు, సింధుజ, వెంకటేశ్వరరావు, రాజనర్సయ్యతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఏదైతే చదువుకోవడానికి అవసరం ఉన్నటువంటి పేద పిల్లలందరూ కూడా ఒక ఉదార స్వభావంతో, ఒక మంచి హృదయంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనందరం కూడా ప్రత్యేకమైనటువంటి మనందరం కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మనం తెలియజేసుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా మా యువ ఇదే స్ఫూర్తిని కొనసాగి ఇదే వారిని ముందుకు తీసుకెళ్ళి ఏదైతే పేద పిల్లల కోసం మరి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ను, వారికి తెలిసినటువంటి వ్యక్తులను స్పాన్సర్గా వాళ్ళ సహకారం తీసుకొని మరి మిగతా రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పడం ఇంకా మనకందరికి కూడా గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఇయర్ నుంచి నా ఫ్రెండ్తో పాటు మా ఎన్జిఓ స్టార్ట్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేశాము. మేము చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మా ఇంటి దగ్గర స్కూల్స్లో ప్రెజెంటేషన్స్ ఇచ్చి అవేర్నెస్ పెంచినాము. నేను ఒక వెబ్సైట్ తయారు చేసి దాని నుంచి కూడా ఫండ్స్ వచ్చినాయి. అన్ని కలిపి స్కూల్ బ్యాగ్స్ కోసం 6 lakhs ఇన్వెస్ట్ చేశారు. వెబ్సైట్ తోటి వర్క్డే అని ఒక కంపెనీ స్పాన్సర్ చేశారు. ఆ కంపెనీ ఈ రోజు ఇచ్చిన బ్యాగ్స్ డొనేట్ చేశారు. వర్క్డే వాళ్ళ సపోర్ట్ కోసం నాకు బాగా సంతోషంగా ఉన్నది. మేము ఈ కిడ్స్ తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లో కూడా ఇస్తున్నాము. నేను స్కూల్ సిస్టమ్స్ని ఇంకా హెల్ప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలో శాంతి భద్రతలను పరిరక్షించి దేవాలయాలను కాపాడాలని బీజేపీ నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శ్రీధర్కు వినతి పత్రం అందజేశారు. దాదాపు ఏడాది నుంచి జూలపల్లి మండలంలోని పలు ఆలయాల్లో దొంగతనాలు జరుగుతున్నాయని, భగవంతుడి ఆభరణాలు అపహరణకు గురయ్యాయని వాపోయారు. తేలుకుంట, పెద్దాపూర్ మల్లన్న ఆలయంలో కూడా దొంగలు పడ్డారని, ప్రజల నుండి సేకరించిన డబ్బులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఇప్పటికైనా పోలీసులు దొంగలను పట్టుకుని వారికి తగిన శిక్ష పడేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కొప్పుల మహేష్, అర్చకులు రంగన్న, నిరంజన్, బొజ్జ సంపత్, సాయిల రాజమల్లు, పొన్నం వెంకటేష్ పాల్గొన్నారు. బంగారు వ్యాపారాలకు ఇస్తే కూడా ఇక్కడ ఉన్న బంగారు వ్యాపారాల యొక్క విగ్రహాలను కరిగించి
ఆ యొక్క సొమ్మును పోగు చేసుకొని ఈరోజు వాళ్ళు అనేకంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఇలా. కాబట్టి ఆ యొక్క దొంగల మూట జూలపల్లిలో ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ మీరు పట్టుకొని వెంటనే శిక్షించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. కేవలం 10 రోజులలో లోపటానిక ఈ దొంగల మూటాను కనుక వీరు పట్టుకుంటా అని చెప్పినారు. కాబట్టి పట్టుకొని పక్షం లోపల భారతీయ జనతా పార్టీ ఇక్కడ అందరూ హిందువులందరూ కలిసి కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆడియో మేము ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆడియో ద్వారా కూడా వాళ్ళ దొంగలను గుర్తించేసి వాళ్ళందరినీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళందరికీ. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం నాంసానిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున డప్పు చప్పులు, శివశక్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు బోనమెత్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గత 3 రోజుల నుండి ముదిరాజు సోదరులు సోదరిమణులు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమం ద్వారా, ఈ దైవ కార్యక్రమం ద్వారా వారి కుటుంబాలు, వారి బంధుగణంతో పాటు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి, రైతులందరికీ కూడా మంచి వర్షాలు కురిసి మంచి పంట పండాలని చెప్పి ఆ పెద్దమ్మ తల్లిని, అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి సంసాన్పల్లి గ్రామ ముదిరాజ్ సోదరులందరికీ, సోదరిమణులందరికీ. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మొత్తం 74 రోజులకు గాను హుండీ లెక్కించగా 48,67,803 నగదు, 120 గ్రాముల మిశ్రమ బంగారం, 6 కిలోల మిశ్రమ వెండి, 20 విదేశీ కరెన్సీ ఆదాయం సమకూరినట్టు ఈవో శ్రీనివాస్ తెలిపారు. సింగరేణిలో ఎన్నికలు జరిగి 6 నెలలు గడిచినా గుర్తింపు పత్రం ఇవ్వలేదని, గెలిచిన సంఘాలకు వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య యాజమాన్యాన్ని కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని గోదావరికని 1వ బొగ్గుగనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని, కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలని కోరారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, చట్ట ప్రకారం గుర్తింపు సంఘానికి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అవంతి కంపెనీకి అయింది, దాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఇవ్వాలని మేము కోరాం. ఇవాళ సింగరేణి యాజమాన్యం అదే పనిలో ఉన్నది. తొందరలో ఆ మైన్స్ వస్తే సింగరేణికి ఇంకా భవిష్యత్తు ఉంటుందని, అట్లాగే సింగరేణిలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా సింగరేణిలో పనిచేసేటువంటి కార్మికులతోటే నింపాలని మేము కోరాం. దాని ప్రకారం ఈ మధ్యకాలంలో సింగరేణిలో నోటిఫికేషన్స్ ఇచ్చారు. సుమారు ఒక 700 పోస్టులు క్లర్కల్ కానీ, మైనింగ్లో జేఎంఈటీలు కానీ, మైనింగ్ బీటెక్ చేసిన వాళ్ళకి కానీ, ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ, అట్లాగే ఈపీ ఆపరేటర్లు, ఇంకా హాస్పిటల్లో వేకెన్సీ అన్నీ కూడా సింగరేణిలో పనిచేసిన కార్మికులతోటే నింపాలని మేమేదైతే ఎన్నికలు కాగానే కోరామో. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్నారంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులతో ప్రిన్సిపాల్ వాగ్వాదానికి దిగారు. దీంతో ఏబీవీపీ నాయకులు పుస్తకాలు ఉన్న గది వద్ద బైఠాయించి డీఈఓ, ఎంఈఓకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను నచ్చజెప్పారు. అనంతరం
పాఠశాలకు చేరుకున్న మండల రీసోర్స్ పర్సన్ పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్ముతున్నారంటూ ప్రశ్నించిన తమతో యాజమాన్యం దురుసుగా ప్రవర్తించిందని ఆరోపించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా బుక్స్ అమ్ముతురు అనే విషయం పైన మాకు తెలంగాణ మేము అందరూ కూడా ఏబీవీపీ కార్యకర్తలం అలాగే మీడియాతో మేము రావడం జరిగింది. దీనికి లోపలికి రావడంతోనే మీడియా వారు ఎట్లా లోపలికి వేస్తారు, అలాగే విద్యార్థి నాయకులు ఏ విధంగా లోపలికి వస్తారని మా మీద దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అదేవిధంగా 4 గంటల నుంచి నర్సరీ క్లాస్ ఒక క్లాస్ రూమ్లో బుక్స్ ఉన్నాయని, తర్వాత అలా డైరీస్ ఉన్నాయని, తర్వాత అలా డ్రెస్సులు ఉన్నాయని మేము 4 గంటల నుంచి డిఈఓ ఎంఈఓ చెప్పిన 4 గంటల నుంచి చెప్పినా కూడా ఇంతవరకు పట్టించుకోకుండా 4 గంటల తర్వాత గౌరవ కలెక్టర్ గారికి నోటీసులు పెట్టిన తర్వాత వెలువెంటనే వచ్చి లాక్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మా ఎంఆర్సీకి విద్యార్థి సంఘం జరిగింది. మా ఎంఈఓ లేని కారణంగా అయింది. ఆదేశాలు రవికిరణ్ ఈరోజు అందరించడం జరిగింది. వచ్చినాక లాకేషన్ ఉన్నది తర్వాత దీని ఓనర్ అందుబాటులో వలన కాస్త లేట్ అయినప్పటికీ ఒక సంబంధిత కొన్ని డైరీలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఖైరుబి రాకేష్ దంపతుల 4 నెలల కూతురు అన్విశ్రీ మృతిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ఫోర్మెన్ కమిటీ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విచారణ చేశారు. చిన్నారికి గత నెల 29న పిహెచ్సిలో టీకా వేయించగా విరేచనాలతో బాధపడుతూ ఈ నెల 3న ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందింది. కాగా టీకా వికటించడం వల్లే తమ కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఖననం చేసిన మృతదేహానికి ఈ నెల 8న పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో ఫోర్మెన్ కమిటీ సభ్యుడు డాక్టర్ అతుల్ బృందం జిల్లా వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విచారణ చేపట్టారు. చిన్నారి తల్లిదండ్రులు వైద్య సిబ్బంది నుంచి పలు వివరాలు సేకరించారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తామని డిఎంహెచ్ఓ తెలిపారు. పాప సోమవారం రోజు అంటే 3 తారీఖు అర్లీ మార్నింగ్ 5:30కి చనిపోవడం జరిగింది. ఈ విషయమై స్టేట్ నుంచి WHO కన్సల్టెంట్ డాక్టర్ అతుల్ గారు మరియు గైనకాలజిస్ట్ డాక్టర్ అజిత మరియు పీడియాట్రిషియన్ మరియు ఫిజిషియన్ మరియు సైకాట్రిస్ట్ నేను ఒక టీమ్గా ఫామ్ అయ్యి తల్లిదండ్రులను పిలవడం జరిగింది. సో వాళ్ళ డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. వాళ్ళకి అక్క 3 పిల్లలు. ఫస్ట్ పాప కూడా ఫస్ట్ బేబీ కూడా 10 days కూడా చనిపోవడం జరిగింది. ఈ రెండో పాప 5 months చనిపోవడం జరిగింది. 3వ బేబీ కూడా శామ్ అంటే ఆ పాప కూడా చివరి మాల్ నరిష్ ఉంది కాబట్టి కూడా ఈ విషయం కూడా 3 బేబీ కూడా డీటెయిల్గా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. గతంలో 2 సార్లు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కూడా బేబీ నార్మల్గానే ఉండడం. కబేరాలకు తరలిస్తున్న 32 ఆవులను పట్టుకుని గోశాలకు తరలించారు మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీసులు. 2 కంటైనర్లలో తరలిస్తున్న పశువులను మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అనంతరం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలకు అప్పగించారు. గోశాల నిర్వాహకులతో ఆవులకు పశుగ్రాసం తాగునీరు అందించారు. టోల్ ట్యాక్స్ దగ్గర మేము ఒక 2 కంటైనర్లు పట్టుకోవడం జరిగింది. మాకున్న ఇంటిమేషన్ ప్రకారంగా మేము ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, గోప్రేమికులము అందరం కలిసి సంయుక్తంగా ప్రజల సహకారంతో మేము ఈ ఆవులను అక్రమంగా తరలిస్తున్నామని తెలిసిన వెంటనే మేము వెళ్ళి వాటిని ఆపడం, డిపార్ట్మెంట్ వాళ్ళు రావడం, అందరి సహకారంతో మేము ఇక్కడ రావడం ఈ సుల్తానాబాద్ గోశాలకు వీటిని అప్పగించడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్ గారు వచ్చి వాటికి ట్రీట్మెంట్ కూడా చూస్తున్నారు. ఒకటి కన్ను ప్రాబ్లం ఉంది, దాని కన్ను తీసి ఇట్లు కూడా సర్జరీ చేస్తాం అంటున్నాడు. ఇప్పుడు అదే కార్యక్రమంలో ఉన్నాము. వాస్తవానికి ఈ ఎడ్లు మెయిన్గా తరలించడం ఏంటంటే రైతులు చేయబట్టే వాస్తవానికి రైతులే ఆవులను అమ్మపోతే దళారులు కూడా కొనకపోదు. రెండోదంటే అక్రమంగా తరలించిన సొసైటీ బలోపేతానికి సభ్యులందరూ సహకరించాలని వీనవంక ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు సంఘం లాభాల బాటలో కొనసాగుతుందని తెలిపారు. సొసైటీకి సంబంధించిన గన్ని బ్యాగులు రికవరీ చేయాలని సూచించారు. సొసైటీ నూతన భవనం నిర్మాణంలో ఉందని, ప్రహారీ నిర్మాణానికి తీర్మానం చేశామని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు. మరి వచ్చే సర్వసభ్య సమావేశాన్ని కూడా మరి అదే ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇదే కాక ఇంకా మీ యొక్క సలహాలు, సూచనలు పాటించి ఇంకా మన యొక్క సంఘాన్ని మరి అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తాం. మరి మీ యొక్క సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా
కోరుతూ మరి మీరందరూ కూడా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 22 మంది అధికారులు 9 మంది ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశ మందిరంలో మొత్తం 6 ఫ్యాన్లు ఉండగా అందులో 3 మాత్రమే తిరుగుతున్నాయి. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు అధికారులు ప్రజా ప్రతినిధులు తెలిపారు. R&B మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు గుంతలు పడి ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంపీటీసీ అందె స్వప్న వాపోయింది. ఈ విషయాన్ని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె నేలపై కూర్చొని నిరసన తెలిపింది. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపడతామని ఎంపీపీ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ గీకురు రవీందర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి మల్లేశం, ఎంపీటీసీలు పేసరి జమున రాజేశం, కొత్తూరి సంధ్యా రమేష్, తిరుపతి రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ నరేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బైక్లకు పంచర్లు వాళ్ళ కాళ్ళు ఇరగొట్టుకోవడం, 2 వీలర్స్ అయినా పోతనే వదిలేదు సార్. 24 hours చెప్తాను. ఇప్పుడు స్కూళ్ళకి పిల్లలు వెళ్తారు, హై స్కూళ్ళకి. మంగళూరు హై స్కూల్లో 2 క్లాస్ రూమ్స్ వరకు జిల్లా పరిషత్ డిస్మాంటింగ్ ఆర్డర్ వచ్చాయి. డిస్మాంటింగ్ ఛార్జెస్ రాలేదు. యాక్చువల్ ఏంటంటే డిస్మాంటింగ్ ఆర్డర్తో పాటు టీఆర్ వాళ్ళకి డిస్మాంటింగ్ ఛార్జెస్ రావాలి. వచ్చినప్పుడు ఏంటంటే అవి డిస్మాంటింగ్ చేస్తారు. ఆల్రెడీ ఒక పిచ్చి కూడా అట్లా నొప్పుకుంటుంది. అయితే ఏది లేకుండా మీరు సైలెంట్గా అయిపోతారు. అది అట్లనే ఉంటుంది. పిల్లలకి ఏమైనా అవుతుంది అంతే. తెలంగాణ హెల్త్ మెడికల్ కౌన్సిల్ వారు ఆర్ఎంపీ పీఎంపీలపై చేస్తున్న దాడులను ఖండిస్తున్నామని ఆర్ఎంపీ పీఎంపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రాజమౌళి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ హెల్త్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా సేవ చేస్తున్న తమను నకిలీ డాక్టర్లుగా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఆర్ఎంపీ పీఎంపీల సేవలను గుర్తించి వెంటనే సర్టిఫికేట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దాసి రాజమల్లు, వేములవాడ డివిజన్ అధ్యక్షులు బాలయ్య, గౌరవ అధ్యక్షులు కాంతారావు, మండల అధ్యక్షులు రాజేశం, ప్రధాన కార్యదర్శి గణేష్ పాల్గొన్నారు. బోయినపల్లి మండలం ఆర్ఎంపీ అసోసియేషన్ తరఫున అత్యవసర సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క అత్యవసర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్రంలో కానీ మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంటే బోయినపల్లి మండలంలో టీఎస్ఎంసీ వాళ్ళు తెలంగాణ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మరి ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే ఆర్ఎంపీల మీద దాడులు జరుపుతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మరి తరతరాలుగా చాలా రోజుల నుంచి మరి ప్రభుత్వం క్వాలిఫైడ్ డాక్టర్ లేని పరిస్థితులలో కూడా మండల కేంద్రాలలో కూడా క్వాలిఫైడ్ డాక్టర్లు లేని పరిస్థితులలో కూడా గ్రామాలలో ఆరోగ్యాన్ని అందించి ప్రజల ప్రాణాలను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎంపీడీఓ ఆఫీసులో నిర్మిస్తున్న గ్రంథాలయం నిధులు లేక ఆగిపోయింది. 2024 సంవత్సరం జనవరిలో సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ చేతుల మీదుగా లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి 50 లక్షల నిధులు కూడా మంజూరు చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. ఆ భవనంలో ఇంకా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, కిటికీలు, తలుపులు, కుర్చీలు, లైబ్రరీ చుట్టూ ఫెన్సింగ్ తదితర పనులు చేయాల్సి ఉన్నది. నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఇలాంటి లైబ్రరీలు ఎంతగానో ఉపయోగపడతాయని బీసీ సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి లైబ్రరీని అందుబాటులోకి తేవాలని వారు విజ్ఞప్తి చేశారు. గ్రంథాలయం లేక చాలా ఇబ్బందులు పడతారు. వాళ్ళు పోటీ పరీక్షలు రాతామంటే ఎన్నో రకాల చరిత్రలకు సంబంధించి, జనరల్ నాలెడ్జ్కి సంబంధించి పుస్తకాలు ఉంటేనే వాళ్ళు ప్రిపేర్ అయ్యి రేపు ఉద్యోగాలు సాధించే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మొన్న సంక్రాంతి తర్వాత అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు ఎంపీడీఓ ఆఫీసులో విద్యార్థుల భవిష్యత్తు కొరకు 50 లక్షల నిధులతో అప్పుడు మేము బీసీ సంఘాల పక్షాన పోరాటం చేయడంతో వాళ్ళు వచ్చి ఇక్కడ వెంటనే బిల్డింగ్ నిర్మించాలని స్థలం కేటాయించి నిధులకు సంబంధించి ఒక చెక్ కూడా ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ చెక్కు ఇప్పుడు సదర్ కాంట్రాక్టర్కు చెల్లని పరిస్థితి ఉన్నది, చెల్తలేదు. ఆ నిధులు ఆగడం వల్ల ఇవాళ బిల్డింగ్ స్లాబ్ పడ్డది. 50 లక్షల పని చేసిర్రు. సదర్ కాంట్రాక్టర్ పని చేయలేకపోతాడు. ఆ బిల్లు మంజూరుతో పాటు కంప్లీట్ అయిన బిల్డింగ్లో చదువుకోవడానికి తగిన వసతులు కూడా కల్పించమని కోరుతున్నాము. పుస్తకాలు కూడా అన్నీ యూస్ఫుల్గా ఉండేటట్టుగా ప్రొవైడ్ చేయమని కోరుతున్నాము. అలాగే కాంపౌండ్ వాల్ మరియు లేట్రిన్ వాష్రూమ్స్ లేనందువల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. లైబ్రరీ లేకపోవడం వల్ల
ఇక్కడున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల పైన దయతలచి మాకు ఒక మంచి లైబ్రరీని 20 లక్షలు కేటాయించవలసిందిగా విద్యార్థుల తరఫున కోరుకుంటున్నాము. మా యందు దయతలచి మా పరిస్థితిని అర్థం చేసుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మారుతి నగర్లోని సత్యసాయి వికలాంగుల పాఠశాలను పునఃప్రారంభించినట్లు వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములు తెలిపారు. జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పాఠశాలలో 5 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు వయస్సు గల మానసిక వికలాంగులకు ప్రవేశం ఉంటుందన్నారు. పాఠశాలలో తమ పని తాము చేసుకునేలా వారికి తగిన శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన లేక తల్లిదండ్రులు ఇద్దరు లేని పిల్లలను మాత్రమే ఈ ఆశ్రమంలో చేర్చుకుంటామన్నారు. ఆశ్రమంలో చేరబోయే పిల్లలు సంబంధిత అన్ని ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. అనాథల పట్ల దయ కలిగిన వారు తమ వంతు సాయం అందించాలని వారు కోరారు. ఈ సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాల మా స్వంత ఇంటిలో ఏర్పాటు చేయబడ్డది. అప్పటి నుండి ఇప్పటిదాకా పాఠశాల ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగానే సాగింది. కానీ ఈ మధ్యన గత 5 years నుంచి వెళ్ళి పాఠశాల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆల్రెడీ అది మూతపడ్డది. మళ్ళీ మన జిల్లా కలెక్టర్ గారు ఉన్న రీసెంట్ ఫిబ్రవరిలో ఈ పాఠశాల దేనివల్ల మూతపడ్డదని చెప్పి అన్ని రకాలుగా ఎంక్వైరీ నిర్వహించేసి మాకు ఫిబ్రవరి మంత్ 16, 23 తారీఖు కాపీ ఇవ్వడం జరిగింది. ఈ పాఠశాలను మెయింటైన్ చేయడానికి పేరెంట్స్ కమిటీ ఎలిజిబుల్ అని చెప్పి పాఠశాలను మా పేరెంట్స్ కమిటీకి ఇప్పుడు ఈ పాఠశాల ప్రస్తుతం నిన్న ప్రభుత్వ పరంగా June 12th రోజు స్కూల్స్ ప్రారంభం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.